सहस्राक्षसहस्रपादे तपोमिं विश्वतो विश्वा अत्यतिष्ठशार्दूलम्. విపరీత వ్యాఖ్యలు వచ్చామయ్యాయి, ఇలాగే వదిలిపెట్టాలి అంటే నానాయాతన అయిపోవడం. అక్కడ అల్లా కాదు అంటే ఋగ్వేదంలోంచి చెప్తూ, యజుర్వేదం చెప్తూ, సామవేదం చెప్తున్నది పురుష సూక్తం ప్రతి వేదములో చెప్పబడింది కనుక ఈ పద్ధతిలో చెయ్యండి, మీకు ఉపయోగిస్తుంది, సర్వ పాపములు తొలగుతాయి, కోరికలు నెరవేరుతాయి అంటూ చెప్పి తర్వాత ఒక్కొక్కటి సాధన చేసేటప్పుడు ఏమిటి విశేషాలు ఉన్నాయో ముందు ముందు మళ్ళీ వేరే సందర్భాల్లో మనం వివరించుకునే అవకాశం లభిస్తుంది. ఇది పుష్కర పరశురామ సంవాదంలోది. పుష్కరుడు మరొక మాట కూడా చెప్పాడు, పౌరుషేణ చ సూక్తేన ప్రాణాయామో మహాఫల. ఇది కూడా చెప్పారు. పురుష సూక్త సంపుటితోటి ప్రాణాయామం చెయ్యండి అంటే ప్రాణాయామం అనేసరికి ఆధునిక కాలంలో వస్తున్న రకరకాల విన్యాసాలు ఉన్నాయి. ఆ విన్యాసాలకి పురుష సూక్త పఠనంతో ప్రాణాయామానికి గురువుల సన్నిధిలో తెలుసుకుంటే విశేషం. అంచేత అంటే స్నానము చేస్తూ చదువు, స్నానము చేసి చదువు, స్నానము చేసి జలాంజలి ఇస్తూ చదువు, స్నానము చేసి జలాంజలి ఇస్తూ ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తూ చదువు, లేదు ఫలమును సమర్పిస్తూ చదువు, లేదు ఇంటి లోపల కూర్చొని చదివినప్పుడు ఒక్కొక్క రుక్కుకి ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించు. ఎన్ని విధానాలు మనకి వ్యాస భగవానుడు మనకి ఎన్ని వివరించి పెట్టాడు చూడండి, వేదంలో ఉన్న విశేషమే. అంతేకాదు జప హోమౌ తథా రామ సర్వ కల్మషనాశనవు. నీవు పురుష సూక్తాన్ని జపించినా సరే, లేదా పురుషుడిని అవకాశం ఉంది పురుష సూక్తంతో హోమము చేసినా సరే, అంటే ఆర్భాటం మాత్రం పనికిరాదు. అలాంటప్పుడు నీకు అద్భుతమైన ఫలితం లభిస్తుంది. కాబట్టే భాగవతంలో కూడా ఒక ఘట్టం ఉంది. దేవతలంతా వెళ్ళారు పాలకడలికి, ఆయన ఏమో యోగ నిద్రలో ఉన్నాడు. అక్కడ వీళ్ళంతా వెళ్ళి స్తోత్రం చేశారట. పోతన్న గారు అంటారు, పురుష సూక్తంబు చదివి అద్భుత సమాధినున్నంత. అక్కడ ఆయన్ని మెప్పించాలంటే, ఆయన మెళకువ తెప్పించాలంటే పురుష సూక్తం ఒకటే, అంటే ఒక రకంగా సుప్రభాత సేవలా కూడా పనిచేస్తుందన్నమాట. అలాగే పురుష సూక్త పఠనం అన్నది బ్రహ్మహత్యాది దోష నివారకమని చెప్పి అదే పరశురాముడు చెప్తాడు. సంవత్సర కాలం పాటు మధ్యాహ్న కాలంలో స్నానానంతరం చదవగలిగితే నీకు విశేషమైన ఫలితం లభిస్తుంది చెప్పాడు. అక్కడ కూడా మధ్యాహ్నకాలిక స్నానం అనగానే మనకు సందేహం కలుగుతుంది. ఏ సమయంలో అది 11-12 గంటల మధ్యన స్నానం చేసే అలవాటు పెద్దలకు ఉండేది. ఇక్కడే ప్రస్తావన వచ్చింది కనుక జ్ఞాపకం చేయాలి. ఆ రోజు వాల్మీకి వెళ్ళినప్పుడు బోయేవాడిని చూచాడే, అక్కడ పక్షిని కొడితే శాపం పెట్టాడన్నారే, అక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే, స్నానానికి వెళ్ళినప్పుడు బోయేవాడిని చూచాడు అంటే ఆ రోజు పొద్దున్నే స్నానం చేయలేదా అన్నాడు ఎవడో పాపం. దాని అర్థం అది కాదు. ఉదయ స్నానం అయింది వాల్మీకి, స్నానం అయింది, అనుష్ఠానం అయింది, నారదుడు వచ్చాడు, మాట్లాడడం అయింది, 10:30-11 అయింది, అప్పుడు వెళ్ళాడు మళ్ళీ రెండో స్నానానికి. నీకెవరు చెప్పారండి అంటావా? అక్కడే ఉంది రహస్యం. అలా స్నానానికి వెళ్ళినప్పుడు ఓ పద్ధతి ఏమిటి అంటే, ప్రశాంతమైన నీటిని చూసుకోవాలి. అక్కడ ఉన్న ఒండ్రుమట్టి తీసుకుని ఒంటి నిండా పాముకుని 32 వృక్షగుల్మాన్ ప్రదక్షిణీకృత్య 32 చెట్లకి పొదలకి ప్రదక్షిణ చేయాలి. 500 పదాని గత్వ 500 అడుగులు నడవాలి. అదే చేశాడు వాల్మీకి. అక్కడ చూసుకోండి ఒక్కసారి శ్లోకం, నిశామయ భరద్వాజ అంటూ విచచార తిరిగాడు అన్నాడు. ఆ సమయం 11 అవుతుంది. ఆ సమయంలో వచ్చాడు బోయేవాడు. పక్షులని వేటాడేవాడు 10 గంటల తర్వాత రావాలి. సాయంకాలం 4 గంటల ముందు పూర్తి చేసుకోవాలి. నియమం అది. ఇదంతా పెద్ద కథ. అందుకని అలాంటి రెండవసారి స్నానం అయిన తరువాత తప్పనిసరిగా మధ్యలో విరామం లేకుండా సంవత్సర కాలం పురుష సూక్తాన్ని చదవండి, ఫలితం అద్భుతము అంటున్నాడు విష్ణు ధర్మోత్తరంలో పుష్కరుడు చెప్తున్నాడు. అంతేకాదు శ్రియం అగ్రియాం తథారూపం. ఎంచేతంటే కారణం అనుదిశ్య నా మందోపి ప్రవర్తతే అని శాస్త్రము. కారణం లేకుండా పిచ్చివాడు కూడా ఏ పని చెయ్యట పాపం. అందుకని మనకి చదవగానే నాకేమిటి అంటాం కదా. అందుకనే చెప్తున్నాడు పరశురాముడికి, నాయన ఇలా చదివితే పురుష సూక్తాన్ని శ్రియం అగ్రియాం, కావలసిన సంపద వస్తుంది. ఎలాంటి సంపద? నువ్వు ఏది కావాలనుకున్నావో ఇక దాన్ని మించి ఏది నువ్వు కోరవు,
అలాంటి సంపద. తదా రూపం, రూపం కూడా బాగుపడుతుంది. జీవితం దీర్ఘమేవచ. ఒకప్పుడు ప్రాచీన కాలంలో కొంచెం ఇంట్లో రుగ్మతలు ఉన్నట్టయితే ఆడవాళ్ళకి, అలాంటి రుగ్మతలు వైద్యానికి కూడా లొంగని ఏమన్నా ఉన్నట్టయితే దేవతార్చన సమయంలో వాళ్ళ పేరుతో సంకల్పం చెప్పి పురుష సూక్తం చదివి ఆ తీర్థాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఆరోగ్యం బాగుపడేదని పెద్దలు చెప్తుండేవారు. అది పద్ధతి అన్నమాట. జీవితం దీర్ఘమేవ అణిమాం లఘిమాం ప్రాప్తిం మహిమాం ఈశిత్వం వశిత్వం ప్రాకామ్యం అష్టసిద్ధులు చేతిలోకి వస్తాయి. అంతేకాదు చాలా ముఖ్యమైన మాట, అకామ పౌరుషం సూక్తం జత్వా నిత్యం అతంత్రిత తత్ర యాతి తద్విష్ణో పరమం పదం. మాకేమీ కాదండి, కోరికలు లేవంటారా అంటే శ్రద్ధగా చదువుకుంటూ వెళ్ళండి, మీకు సుఖాలన్నీ అనుభవిస్తారు ఈ లోకంలో, తర్వాత మీకు చక్కటి గతి కలుగుతుంది. మాంగళ్యం ఏతత్ పరమం పవిత్రం సంసార దుఃఖౌగనాశనం సుఖప్రదం మనోరమావాప్తికరం. మనోరమావాప్తికరం అంటే నీ కోరిక, ఏ కోరిక కావాలంటే ఆ కోరిక నెరవేరుతుంది. దీనికి ఇంత చెప్పిందాకా ఉండి కొందరు పనిగట్టుకుని కొత్త కొత్త వ్యాఖ్యానాలు చేస్తారు. పురుష సూక్తము శ్రీమన్నారాయణ సంబంధించి అని అంటున్నారు మీరు. మాకు అలా చెప్పవండి. ఇతర సూక్తాల్లో ఏదైతే అగ్ని మరొకటి 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 అని చెప్పినట్టుగా ఇక్కడ నారాయణ శబ్దం ప్రయోగించటం లేదు, విష్ణు శబ్దం ప్రయోగించటం లేదు, పురుష శబ్దం ప్రయోగించారు, అంచేత ఇంకా ఏ దేవతకైనా వర్తిస్తుందేమో అంటూ వాదన లేవని చేస్తే అక్కడ వాక్యం ఏమిటి? అస్య పౌరుష సూక్తస్య ఋషి నారాయణ స్మృతః. ఈ పురుష సూక్తానికి ఋషి నారాయణుడు. ఛందస్తు అనుష్ఠుభం ప్రోక్తం పరమవ్యోమవాసినః పురుషో దేవతా భవేత్ అని చెప్పి, పురుషో దేవతా భవేత్, దేవత ఎవరు అంటే పురుషుడు. పరమవ్యోమవాసినః, పరమవ్యోమంలో ఉండే పరమాత్మ. ఛందస్సు అనుష్ఠుభం ప్రోక్తం, ఇది అనుష్ఠుప్ ఛందస్సు, చాలా తేలికైనది సులభమైన ఛందస్సు ఇది అనుష్ఠుప్ ఛందస్సు. ఋషి నారాయణ స్మృతః. ఈ ప్రతి మంత్రానికి ప్రతి సూక్తానికి కూడా ఏమిటి మనకి చెప్తారు? అంగన్యాసము కరన్యాసం చెప్పుకునే ముందు ఋషి, దేవత, ఛందస్సు, శక్తి, కీలకం ఇలా చెప్పుకుంటూ వస్తారు కదా. ఇక్కడ ఋషి నారాయణుడు అంటే నారాయణుడు అంటే నారాయణ ఋషి అన్నారండి. ప్రతిపాద్య దైవము పురుష అన్నారు కదా, ఈ నారాయణుడు వేరేమో, అంచేత నారాయణుడు ఋషి అంటున్నారు కనుక ఈ దీనికి సంబంధించి ఆయన విష్ణువు కానే కాదేమో అంటూ, అంచేత ఈ సూక్తం యథేచ్ఛగా ఆయా దేవతలకు మేము ప్రయోగించుకుంటాము అని అంటారు కొంతమంది. అంటే ఎందుకు ఈ వాదన మొదలైంది? దీంట్లో కూడా తప్పేం లేదండి. ప్రాచీనులు ఏదైనా ఒక వాదన లేవదీశారంటే ఆధారము లేకుండా చెప్పలే. ఋషి నారాయణంలో ఇతర మంత్రాలలో మంత్రద్రష్టల నామాలతోటే కొన్ని సూక్తాలు ఉన్నాయి. కాటకం ఉంది, కాలాపకం ఉంది, ఇలా సూక్తాలు ఉన్నాయి. అక్కడ ఏ మంత్ర విభాగం ఉందో ఆ మంత్ర విభాగం యొక్క దేవత ఎవరో ఋషి ఎవరో ఆ పదాన్నే ప్రయోగిస్తున్నారు. కానీ వాళ్ళు ఆయా సూక్తాల దేవతలు కాదు అక్కడ. ఇది విశేషం. అలాగే ఇక్కడ నారాయణ ఋషి అన్నాము, అంచేత ఋషి నారాయణుడు అవుతాడు తప్ప ఆయన కాదేమో ఇలా గొడవ అవుతుంది. అంటే ఋషి పేరు వేరుగా దేవత పేరు వేరుగా కనిపిస్తోంది మనకి. అంచేత దేవత ఋషి ఒకడు కాదు కాబట్టి పరమవ్యోమవాసిన అంటే ఎవరైనా కావచ్చేమో. అలాగే నారాయణ శబ్దాన్ని కూడా ప్రయోగించారేమో అంటారు. అంటే ఇది ఎందుకు మాట్లాడుతున్నామంటే చెప్పాల్సి వస్తుందంటే ఇంత వివరణ దేనికోసమంటే ఇటీవలి కాలంలో కొన్ని సూక్తాలకి కొందరు బాగా విజ్ఞానం తెలుసున్న వాళ్ళు కూడా కొంచెం విపరీతమైన అర్థంతో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇది మేము ఎందుకు ఇలా ప్రయోగించకూడదు, ఎవరొద్దన్నారు, ఇలా ఉంది కదా అని చెప్పి దానికోసం చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే ఆ ప్రయోజనాన్ని వదిలిపెట్టి ఆరాధన చేస్తే ఆ ఫలితం ఉండదు. అందుకోసం మాట్లాడాల్సి వస్తుంది. శ్రీ పదం అన్నది లక్ష్మీదేవికే కాక ఇతర దేవతలు వినియోగిస్తాం కదా. కానీ శ్రీ సూక్త ప్రతిపాద దేవత ఎవరండి? మహాలక్ష్మే కదా, ఆవిడే కదా. అలా ఆలోచించండి. పురుష సూక్తానికి కూడా ఇదే కారణము. ఇక్కడ పురుష శబ్దంతో చెప్పబడింది.
ఋషి ఎవరు ఏ పేరు చెప్పినా ప్రధాన దైవం ఎవరన్నది పరమ వ్యోమవాసిన అన్న చోట ఉన్నది. ఏష వైష్ణవీ నామ. దానికోసమే ఆయా శృతి గ్రంథాలలో ఆయా పద్ధతుల్లో పురుష సూక్తానికి సంబంధించే చాలా వివరణ ఇచ్చారు. ఇలాంటి వివరణ ఓ అగ్ని సూక్తానికి ఇవ్వలే, ఒక వరుణ సూక్తానికి ఇవ్వలే, ఒక ఏదో వ్యోమ సూక్తానికి ఇవ్వలే, ఇంకో ఇవ్వలేదు. ప్రత్యేకించి పురుష సూక్తానికి సంబంధించే ఇంత చెప్పాల్సి వచ్చింది. ఏష వైష్ణవీ నామ సంహితై తాం ప్రయుంజన్ విష్ణుం ప్రీణాతి. ఇది పురుష సూక్తం అంటే వైష్ణవీ సూక్తము, అంటే విష్ణు సంబంధమైన సూక్తము. దీనివల్ల విష్ణు ప్రీతి పొందుతాడు, ఆయన సంతోషిస్తాడు అని చెప్పి ఈ పురుష సూక్తానికి ప్రత్యేకించి ఒక చోట పదాన్ని ప్రయోగించారు. పురుష వ్రత అని చెప్పి, పురుష వ్రత పదము అని చెప్పి, ఇదే ఏష అండంలో ఆ ఏష అని చెప్పి ఏష వైష్ణవీనామ అని చెప్పడంలో ఏషా శబ్దం ఇదిగో ఇది అంటే ప్రత్యేకించి నిర్దేశిస్తున్నారన్నమాట. మనకి సంస్కృతం ఒక్కటి వస్తే చాలదు, ఆంగ్లము తెలుగు మరొకటి ఒక్కటే వస్తే చాలదు. ఆ పదాల అర్థం కాదు, ఆ పదాన్ని అలా ఎందుకు చెప్పాడు, ఇప్పుడు మాటలోనే ఉందా అలా అన్నాం, అలా అంటే ఏం చెప్తామని దానికి అర్థం అదే పద్ధతిలో అలాగా. అలాగే ఇది అన్నాం, ఇది అంటే ఎలాగా అంటే కొన్నిటికి నిర్ధారణ చేయడానికి ఈ పదాలు ప్రయోగిస్తారు. వైష్ణవీనామ అంటే విష్ణుదేవతా స్వరూప సంబంధము. సహస్రశీర్ష